నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాల వివరాలు, వాటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. అందులో ఈరోజు నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై లీవ్స్ సంస్థ నిర్వహించిన భూమి ఎజెండా, తెలంగాణ ఎన్నికలు, ప్రజల ఆకాంక్షలేంటి అనే అంశంపై భూ చట్ట న్యాయ నిపుణుల అభిప్రాయాలను, వారి విశ్లేషణను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తమ భూ హక్కులపై ఏళ్ల తరబడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మరికొన్ని దీర్ఘకాలంగా అలాగే మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతుల భూ చట్టాలను మరింత సులభతరం చేయాలన్నదే న్యాయ నిపుణుల అభిప్రాయం. అందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఏకతాటిగా ముందుకొస్తే ప్రజల భూ సమస్యల పరిష్కారం అతి సులభతరం అవుతుందని భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన భూమి ఎజెండా, తెలంగాణ ఎన్నికలు, ప్రజల ఆకాంక్షలపై చర్చా కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ఆయా రంగాల నిపుణులు పాల్గొని చర్చించారు. కౌలుదారుడు ఎప్పుడు భూ యజమాని కాలేడు. ఎన్నేళ్ళు కౌలుకు చేసుకున్నా కౌలుదారుడు ఆ భూమికి యజమాని కావాలి అంటే భూమి కొనుక్కుంటే భూ యజమాని అవుతాడు. కానీ నేను 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కౌలు పెట్టి వన్స్ టెనెంట్ ఆల్వేస్ టెనెంట్ అనే ప్రిన్సిపల్ని పక్కన పెట్టి కౌలుదారులని భూ యజమానులుగా చేసిన చరిత్ర ఉన్నది తెలంగాణకి. భూ సంస్కరణల విషయానికి వచ్చినా, భూముల పంపిణీ విషయానికి వచ్చినా, భూ పంపిణీలో దేశం మొత్తంలో పంచిన భూమిలో 14% భూమి కేవలం తెలంగాణలోనే పంపిణీ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉంటే ఏ 3 అంశాలైతే ఉండాలో, స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు, ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే భూమి హక్కులకి భద్రత. ఆ 3 ఉన్న వాళ్ళు 1% కూడా లేరని అంచనా. 1% కూడా వినడానికి ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. 2014-2015 ప్రాంతంలో నల్సార్ విశ్వవిద్యాలయము, నేను అప్పుడు ఆర్డీఏ సంస్థకి బాధ్యుడిగా ఉన్నాను, ఆర్డీఏ కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 గ్రామాలలో భూమి సమస్యల పరిష్కారం కోసం ప్రజల భాగస్వామ్యంతో భూ రికార్డుల ప్రక్షాళన ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఆ గ్రామాలలో అక్కడున్న గ్రామీణ యువతి యువకులను ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారానే భూమి రికార్డులను వెరిఫై చేసి వాళ్ళ ద్వారానే ఇంటింటికి తీసుకెళ్లి సమాచారం సేకరించి సర్వే నెంబర్ల వారీగా భూ యజమానుల వారీగా సమస్యలు గుర్తించాము. అదేవిధంగా పహానీలో 1Bలో తప్పులు ఏమున్నాయో ఐడెంటిఫికేషన్ చేశాం. ఆ రోజున మా టీంకి చెప్పిన ఈ 6 గ్రామాలలో స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు 3 సరిగ్గా ఉన్న వాళ్ళని ఒక్కరినన్నా మీరు కనిపెట్టగలిగితే స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తామన్నాం. ఒక్కరిని కూడా ఆ రోజున గుర్తుపెట్టలేకపోయాను 6 గ్రామాలలో మొత్తం డేటాలో. అది ఆ రోజున పరిస్థితి. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఏర్పడిన నాటికి ఒక అంచనా 12 నుంచి 15 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకి భూమి ఉంది, భూమి కొనుక్కున్నారు, నోటి మాట ద్వారానో, తెల్ల కాగితాల మీదనో, స్టాంప్ కాగితాల మీదో, కానీ పట్టాలు లేవు. పోడు సాగు చేస్తున్న వాళ్ళల్లో ఇంకా అర్హత ఉండి పట్టా రాని వాళ్ళు అప్పటి అంచనా ప్రకారం 1 లక్ష మంది ఉంటారని 2014 సంగతి మాట్లాడుతున్నాను నేను. అదేవిధంగా భూముల సర్వే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో చివరి సర్వే జరిగింది 1930-1940 ప్రాంతంలో సర్వే జరిగి అప్పటి నుంచి ఇప్పటికి రీసర్వే లేకపోవటం వల్ల హద్దుల గొడవలు, రికార్డులు మాయమైపోయినాయి, టీపర్లు సరిగా లేవు, అలాంటి సమస్య మనం చూస్తూ వచ్చాం. భూమి తగాదాల సంఖ్య అంచనా వేస్తే ఒక రిపోర్ట్ ప్రకారం, గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారమే ప్రతి రెవెన్యూ గ్రామంలో అందాజా 100 కేసులు ఉన్నాయని, 100 భూమి సమస్యలు ఉన్నాయనేది 2014 నాటి పరిస్థితి. గత 10 ఏళ్లలో రైతులతో పాటు సాధారణ ప్రజలు భూమి సమాచారం అందించేలా రికార్డుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా రైతులు తమ భూమి వివరాలను ఆన్లైన్ విధానంలో తెలుసుకునేందుకు ధరణి పోర్టల్ని ఏర్పాటు చేసింది. ఇందులో రైతుల సరిహద్దులు, వాటి వివరాలను నమోదు చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ధరణి పోర్టల్ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది, వీటితో పాటు సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పోడు భూముల హక్కు పత్రాలు, గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ పనితీరు ఎలా ఉందో భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం.
పేదలకు భూమి పంపిణీ చేయాలి, కౌలుదారులను గుర్తించి వాళ్ళకి మేలు చేయాలి. అప్పటికి ఒక చట్టం ఉండే, ఆ చట్టం గురించి కూడా మాట్లాడతాను. పోడు భూములకు హక్కుపత్రాలు, మా ఊళ్ళో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి, ఆ రెవెన్యూ అధికారి మా ఊళ్ళోనే నివాసం ఉంటే అతనికి ట్రైనింగు అజమాయిషి ఉన్నట్లయితే చాలా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతుంటాయని అప్పుడు ప్రజలు చెప్పిన మాట. ఇక అన్యాక్రాంతం అయిపోయిన గిరిజన భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ తిరిగి ఇప్పించాలి. పేద ప్రజలకు న్యాయ సహాయం అందించే ఒక వ్యవస్థ 2014 వరకు అప్పట్లో అమల్లో ఉండేది. రాష్ట్రం అంతటా కావాలని ప్రజలు కోరుకున్న మాట. ఇది 2014లో తెలంగాణ ప్రజల భూమి ఆకాంక్షలు. అదేవిధంగా ఎవరైతే సాదా బైనామాల ద్వారా, నోటి మాట ద్వారా కానీ స్టాంపు కాగితాల మీద, రిజిస్టర్ కానీ దస్తావేజుల మీద భూములు కొనుగోలు చేశారో అది క్రమబద్ధీకరణ చేయడం కోసం 2016లో ఒకసారి అవకాశం ఇస్తే దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 6.5 లక్షల మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. రెండోసారి అవకాశం కల్పించారు 2020లో. 9,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక పోడు భూముల విషయానికి వచ్చినట్లయితే 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం పలికితే 12 లక్షల ఎకరాలకు సంబంధించి 4 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అని. అందులో కొంతవరకు ఈ మధ్యలో పట్టాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇక రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దయింది, రెవెన్యూ కోర్టులు రద్దయినాయి, భూదాన బోర్డు రద్దుపరచడం జరిగింది, తహసీల్దారులకే రిజిస్ట్రేషన్ అధికారులకు కట్టబెట్టడం జరిగింది. ఇది క్లుప్తంగా గడిచిన 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించి తీసుకొచ్చిన మార్పు చేర్పులు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగా భూమి హద్దుల స్పష్టత, హక్కుల భద్రత, నిషేధిత జాబితాలో ఉన్న భూముల చిక్కులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వీటన్నిటికీ ఏకైక పరిష్కార మార్గమైన భూముల సర్వే సక్రమంగా జరుగుతోందా? వీటితో పాటు పోడు భూములకు, కౌలుదారుల హక్కులపై ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఇందుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వివరాలను చూద్దాం. భూమి హద్దుల విషయానికి వచ్చినట్లయితే బౌండరీస్ కావచ్చు, హక్కుల విషయం కానీ హద్దుల విషయం కానీ స్పష్టత లేక గందరగోళం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. 9,24,000 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. చట్టంలో వెసులుబాటు లేకపోవటం వల్ల ఈ దరఖాస్తులన్నీ ఆగిపోయి ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాల పట్టా భూమి తప్పుగా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరింది. ఒక అంచనా మేరకు 5 లక్షల సర్వే సబ్ డివిజన్ నెంబర్లు మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. మీకు అందరికీ తెలుసు నిషేధిత ఆస్తుల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు లేదా సెక్షన్ 22A లిస్ట్ అంటాం. ఏవైతే ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, సీలింగ్ మిగిలి భూములు, ఇలాంటి భూములు ఏవైతే అమ్మకాలు కొనుగోలు చెయ్యకూడని భూములు ఉంటాయో వాటి అమ్మకాలు జరగకుండా ఉండడం కోసం 2007లో రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా ఒక నిబంధన చేర్చి సెక్షన్ 22A ద్వారా ఈ నిషేధిత జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపడం జరుగుతుంది. ఆ జాబితాలో ఏ నెంబర్ ఉంటే ఇంకా ఆ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరగద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా భూములకు సంబంధించి సర్వే చేయకుండా సాధ్యం కాదు. సమగ్ర భూ సర్వేనే అన్ని రోగాలకి భూములకు సంబంధించి ఇది పరిష్కారం. ఎందుకు ఈ రోజున మనకున్న రెవెన్యూ రికార్డ్ ఏదైతే ఉందో, ధరణి కావచ్చు, ఇతర మాన్యువల్ రికార్డ్ కావచ్చు, దీనికి భూమికి లంకె లేకుండా పోయింది. రికార్డులో ఒక నెంబర్ ఉంటుంది, భూమి మీద దున్నుకునే నెంబర్ ఇంకోటి ఉంటుంది. నా పాస్ పుస్తకం సర్వే నెంబర్ 5లో నేను భూ యజమాని అని చెప్తుంది, నేను దున్నుకునే సర్వే నెంబర్ 6లో ఉంటుంది. వైవాట్ కబ్జా 40% పైగా ఉంది. భూమి హద్దుల గొడవలు ప్రతి ఊళ్ళో ఉన్నాయి. ఈ రోజున రికార్డుకి వాస్తవ పరిస్థితికి లంకె లేకుండా ఎందుకు పోయింది అంటే మన భూమిల సర్వే రికార్డు 80-90 సంవత్సరాల క్రితం తయారు చేసుకున్న రికార్డ్. అప్పుడు చేసింది మాన్యువల్ రికార్డ్, గొలుసులతోటి, కట్టెలతోటి, లేకపోతే గుర్రం మీద తిరిగి గుర్రం పావుగంట తిరిగితే ఇన్ని ఎకరాలని అందాజగా రాసుకున్నాం రికార్డులలో. ఆ రికార్డులే మనం ఇంకా ప్రామాణికంగా వాడుతూ ఉన్నాం. ప్రతి భూమికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండి, ఒక సర్వే నెంబరో లేదా ల్యాండ్ పార్సల్ నెంబరో ఇంకేదో సంఖ్య, మనిషికి ఆధార్ ఎట్లుందో ప్రతి భూకమ్మతానికి ఒక భూదారు లాంటిది ఉండాలి.
భూమి రికార్డుల సమస్య పెరగడానికి ప్రధానమైన కారణం సుదీర్ఘకాలం నుండి భూముల రీసర్వే చేయకపోవడమే. మరి ఇందుకు సంబంధించి 1923లో చేసుకున్న సర్వే మరియు హద్దుల చట్టం స్థానంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి కొత్త చట్టాల రూపకల్పన జరగాలి? ప్రతి హక్కుదారుడికి ఒకే భూమి చట్టం ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి? వీటితో పాటు టైటిల్ గ్యారంటీ, సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రాధాన్యతపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే 2025 నాటికి భూమి హక్కులకి ప్రభుత్వమే భరోసా ఇచ్చే ఒక చట్టం తేవాలి. రెవెన్యూ రికార్డులో పేరు వచ్చిన తర్వాత భూ యజమానికి నష్టం జరిగినట్లయితే నష్టపరిహారం కట్టించే వ్యవస్థ తేవాలి అంటుంది. అందుకోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలని ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది. అన్ని రాష్ట్రాలు ఆ వైపున ప్రయత్నం చేస్తున్నాయి. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే 2 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ చేశారు. మొన్న సాయంత్రం గెజెట్ నోటిఫికేషన్ అయింది. అలాంటి చట్టం మనం ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాం, ఇంకా రాలే. ఆ చట్టం వస్తే ఏమవుతుందంటే ఇప్పుడున్న రెవెన్యూ రికార్డులన్నీ మాయమవుతాయి. ఒక్క రెవెన్యూ రికార్డు ఉంటుంది, టైటిల్ రిజిస్టర్. అన్ని రికార్డులు ఇంకా ఏవి చూసుకోవాల్సిన పని లేదు. ఆ రికార్డులో ఎవరి పేరు యజమానిగా ఉంటుందో ఇంకా భూమి ఆయనదే, దానికి ప్రభుత్వమే హామీగా ఉంటుంది. ఒకసారి రెవెన్యూ రికార్డులో పేరు వచ్చిన తర్వాత కూడా నష్టం జరిగితే టైటిల్ ఇన్సూరెన్స్, మనం మోటార్ యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ ఎలా వస్తుందో అలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది, భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే. మీకు అందరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నీతి ఆయోగ్ నివేదిక ఉంది, 2019లో తయారు చేసిన ఒక ముసాయిదా చట్టం కూడా ఉంది, దానిపైన ఆలోచన జరగాలి. సాదా బైనామాల పరిస్థితి చాలా సింపుల్ సొల్యూషన్ తోటి చిన్న పని కనుక ప్రభుత్వం చేసుంటే 9 లక్షల దరఖాస్తులు ఈ పాటికి ఎప్పుడో పరిష్కారం అయిపోయేటి. సమస్య ఏంటి? మొదటిసారి సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ప్రభుత్వాన్ని అడిగితే 2020లో 2వ దఫా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తేదీ ఇచ్చింది. గడువు ఇస్తేప్పుడు అక్టోబర్ 29 వరకు ఒక 2,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకొక 7 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఆ తేదీ ఎందుకు చెప్తున్నానంటే 2020 అక్టోబర్ 30వ తారీఖున పాత ROR చట్టం రద్దయిపోయింది, కొత్త ROR చట్టం అమల్లోకి వచ్చింది. మనం సాదా బైనామా క్రమబద్ధీకరణకి ఇచ్చిన జీవో పాత చట్టం కింద ఇచ్చినాం. కొత్త చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకి నిబంధన ఏది లేదు, లేకుండానే పాత జీవో కింద దరఖాస్తులు అట్లా తీసుకుంటూ వెళ్ళాం. దీని మీద గౌరవ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఇది చట్టవిరుద్ధం కదా, చట్టంలో నియమం లేనప్పుడు దరఖాస్తుల పరిశీలన ఎట్లా చేస్తారని కేసు వేస్తే గౌరవ హైకోర్టు చెప్పిన మాట, అక్టోబర్ 29, 2020 వరకు ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో వాటిని మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో వాటి మీద స్టే విధించింది, పరిష్కారం చేయడానికి వీల్లేదు అప్లికేషన్స్ అని స్టే విధించింది. ఇప్పుడు ఏం చేయాలి? మనము కొత్త ROR చట్టంలో పాత చట్టంలో ఉన్న నిబంధన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సెక్షన్ 5A అని ఉండేది పాత ROR చట్టంలో, దాన్ని కొత్త చట్టంలో తీసుకొస్తే తప్ప ఈ సమస్యలకి పరిష్కారం కాదు. అసైన్మెంట్ భూములకు సంబంధించి 2 అంశాలు. ఒకటి, ఎవరికైతే అసైనీలు ఉన్నారో వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళ పేర్లు రికార్డులు రావటం, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వటం, వెంటనే పరిష్కారం జరగాలి. రెండోది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది, అసైన్మెంట్ భూములకి పట్టా హక్కుల కల్పన చేయాలి అని. అంటే అసైన్మెంట్ భూములను కూడా అమ్ముకునే అవకాశం ఉండాలి, పట్టా భూములతో సమానంగా హక్కులు కావాలి అని ఒక పెద్ద ఎత్తున చర్చ. 2-3 సందర్భాలు అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావన జరిగింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నెల రోజుల క్రితమే దీని మీద చట్టాన్ని మార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నిబంధన ఏంటంటే అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి. అంటే 2003 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటం జరిగిందో ఇప్పుడు అవన్నీ కూడా పట్టా భూములుగా మారిపోయినాయి. ఆ ప్రకారం 27 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున పట్టా భూమిగా మారింది, పూర్తి హక్కులు వచ్చాయి. భూమి ఎజెండా, తెలంగాణ ఎన్నికలు, ప్రజల ఆకాంక్షలేంటి అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో న్యాయ నిపుణులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రైతులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, వాటి పరిష్కారాలపై వారి వారి అభిప్రాయాలను తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రాబోయే 2 సంవత్సరాలు 2025 నాటికి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా
భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉంచాలి, కాగితాల మీద భూమి రికార్డులు ఉండటానికి వీల్లేదు. ఏ మార్పు చేర్పు జరిగినా కంప్యూటర్ రికార్డుల్లోనే చేయాలి అనేది నియమం. అది చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిధులు వస్తాయి, లేకపోతే ఆ నిధులు ఆగిపోతాయి. ఎందుకు చేయమంటున్నారు కంప్యూటర్ అనేది? ఇప్పుడు మొదలైంది కాదు. 1980వ దశకంలో మొట్టమొదటిసారిగా కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే ఒక పథకానికి కేంద్రం అంకురార్పణ చేసి రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే 80వ దశకంలో మొదటిసారి కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ మొదలుపెట్టినప్పుడు 5 జిల్లాలు పైలట్ జిల్లాలుగా తీసుకుంటే రంగారెడ్డి జిల్లా కూడా వన్ ఆఫ్ ద పైలట్ డిస్ట్రిక్ట్. అప్పట్లో ఈ జిల్లా అప్పుడు పైలట్ డిస్ట్రిక్ట్లో ఉండే. మరి ఏంటి సమస్య వస్తుందంటే 2 అంశాలతోటి ఇబ్బందులు అవుతున్నాయి. ఒకటి, రికార్డు కంప్యూటర్కి ఎక్కించేటప్పుడు జరుగుతున్న పొరపాట్లు. మనం క్లీన్ చేసిన రికార్డు కంప్యూటర్లో పెడితే అది క్లీన్ రికార్డు చూపిస్తుంది. పెద్దలు చనిపోయిన ఐఏఎస్ ఆఫీసర్, పేదల ఐఏఎస్ అని పేరు వారికి, ఎస్ఆర్ శంకరన్ గారు తరచుగా ఈ మాట అనేవాళ్ళు. ఇఫ్ యూ పుట్ గార్బేజ్ ఇన్ టు ద కంప్యూటర్ ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ ద గార్బేజ్ అవుట్. చెత్త కంప్యూటర్లో పెడితే చెత్తనే బయటకు వస్తుంది. వారు అప్పుడు కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి. మనం ఈ రోజున ధరణిలో ఏం డేటా పెట్టినాము? భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తీసుకొచ్చిన డేటాని ధరణిలో పెట్టినాం. అందులో తప్పొప్పులు ఉన్నాయి కాబట్టి మీకు ధరణిలో తప్పొప్పులు కనబడుతూ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డిసిషన్స్ తీయండి, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆర్డర్స్ తీయండి. అటువంటి పని ఎప్పుడూ ఏ డిపార్ట్మెంట్ తోటి జరగలేదు. కానీ ఈరోజు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదు, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆర్డర్స్ని మనం అమలు చేయం. సునీల్ అన్నాడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పైన. 2014లో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లేదు. అందులో ఉన్న బెనిఫిట్స్ పబ్లిక్ ఇవ్వండి, ఆ భూమి మీద ఆధారంగా బతుకుతున్న వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని రాసి ఉంది. జయరాం రమేష్ తయారు చేసిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అది. గత 200 సంవత్సరాలలో ఇటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రాలేదు. కానీ సునీల్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ చూడు, 2014 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఉన్న ప్రతి అంశం బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో ఉన్నది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దు చేసినాం. రిప్రజెంటేటివ్ బాడీ. మన చరిత్ర వేరు. మొత్తం ప్రపంచంలో లీగల్ ప్రిన్సిపల్ ఏంది? వన్స్ ఎ టెనెంట్ ఆల్వేస్ ఎ టెనెంట్. ఇప్పుడు సునీల్ చెప్పుకుంటూ వచ్చాడు, కల్టివేటర్ కాలమే లేదు, టెనెంట్ది అడ్రస్సే లేదు. ఏందంటే యజమాని ఎవరు, దాని పట్టేదారు ఎవరు, కరెక్ట్గా రైతు బంధు చేరుతున్నదా లేదా, అదే కాకుండా ఎవరైనా ఆ భూమి దున్ని మార్కెట్కి తీసుకుపోయి పత్తందుకు అమ్ముకుందామన్నా లేక మన ఏది ప్యాడీ అమ్ముకోవాలన్నా మళ్ళా రైతు పేరు చెప్పుకుంటేనే ఇది ప్రొక్యూర్మెంట్ పాలసీ కిందికి వస్తావు నువ్వు. ఇవాళ రాబోయే ఒక 100 సంవత్సరాల 200 సంవత్సరాలు దృష్టి పెట్టుకొని చెప్తున్నాం. భూములన్నీ కూడా ఇవాళ రాళ్ళు బాతున్నారు రియల్ ఎస్టేట్ పేరు మీద. అవన్నీ పడావు ఉన్నాయి. నాది వరంగల్, నేను వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చే లోపు అక్క నుంచి ఇక్కడ దాకా టోటల్ 2 సైడ్ల రాళ్ళు బాతున్నాయి. పంటలు లేవు, ఆడ కల్టివేషన్ లేదు, ఏది లేదు. కాబట్టి ఇవాళ ఒకవైపు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అంటాను, ఒకవైపు మనం కల్టివేటెడ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా రాళ్ళు బాతి పడేస్తున్నాం. కాబట్టి ఈ విచ్చలవిడి రియల్ ఎస్టేట్, ఈ విచ్చలవిడి భూముల యొక్క పంటల నష్టం జరిగేదని కాకుండా ఒక యాక్ట్ ఏందనంటే మన కుంటలు చెరువులు ఖరాబ్ చేయకుండా జీవో ఎట్లున్నదో దాని కింద ఉన్న కల్టివేటెడ్ ల్యాండ్ కూడా చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వద్దు అనేది తీర్మానం చేసి, అదేవిధంగా అగ్రికల్చర్ కింద ఉండే అన్ని ల్యాండ్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ వర్తించకుండా అవి అగ్రికల్చర్ కిందనే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెట్టి, ఎందుకంటే ప్రజలకు అన్నం అవసరం. చట్టం 2020 యాక్ట్ ప్రకారం ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా, పాత డిస్ప్యూట్స్ కానీ 2020 చట్టం ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్లో ఏమైనా అవకతవకలు జరిగినా కానీ పోవాలంటే సివిల్ కోర్టుకే పోవాలి. ఒక 2-3 గుంటల కొరకు 15 గుంటల కొరకు ఆదిలాబాద్ నుంచి హైకోర్టు రావాలన్నా కష్టం, లేదా సివిల్ కోర్టు పోవాలంటే 10 ఏళ్ళ దాకా తెగదు. అటువంటి వాటికి ఏం చేయాలంటే ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను కానీ ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా గ్రామ సభల ద్వారా మీటింగులు పెట్టించి మీ ఉన్న సమస్యను ఎవిడెన్స్ ద్వారా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారా మీరు అధికారులు తీసుకొస్తే అధికారులు ఒక కమిటీ వేసుకొని దానికి ఒక ప్రొసీడింగ్ ఇచ్చి దాని ద్వారా సవరణ చేయొచ్చు. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.